చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తల్ని గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డ తెలుస్తోంది. గత 10 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని వెంటేసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో వారున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ముందు ధర్నా చేసి గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ కూడా కార్యకర్తలు నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కూడా మేము వినేది లేదంటూ కూడా మొండిగా డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కాలే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలే మొదట కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 2 సార్లు చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సందు. చేవెళ్ల కేంద్రంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా బహిరంగంగానే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పైన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా షాబాద్కి సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ విధంగా ఎమ్మెల్యే ఇక్కడికి వస్తారు, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కాలే యాదయ్య గోబ్యాక్ అంటూ కూడా వారంతా కాంగ్రెస్ వర్గీయులంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఆయన వెహికల్ పైన కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసింది లేదు. ఓన్లీ ఆయన ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ అభివృద్ధికి మాత్రం లేదంటూ కూడా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులకి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేతలంతా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనిపైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.